సందీప్, ఉమ్, మనం కూడా వీళ్ళలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? అలా అని కాదు డార్లింగ్, మనకి వీళ్ళలాగా పెళ్లికి ముందు రొమాన్స్ లేదు కదా అని. ఎందుకుంటుంది? నిన్ను ముట్టుకుంటేనే తెగ కంగారు పడిపోయావు. నా భయం నాది. అయినా మనకి మన పేరెంట్స్ ఒప్పుకున్నారు కాబట్టి ఇలా దొంగచాటుగా రావాల్సిన అవసరం లేకపోయింది. హ్మ్, నేను ఆ రోజు కూడా అన్నాను, గుర్తుందా శ్వేత? సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే నువ్వే. సారీ డార్లింగ్, నిజంగా ఇలాంటి మంచి రొమాంటిక్ అనుభవాన్ని మనం మిస్ అయ్యాం. అవును. ఆ, అను నువ్వు రమ్మంటే వాళ్ళ మదర్ ఏమనలేదా? మన మాటంటే ఏమనుకున్నావు? 4 డెప్త్ డైలాగులు కొట్టా అంతే, అను నద పంపించారు. సరే, కాస్త కాఫీ ఇస్తావా? ఉండు, రెడీ చేస్తా. ఆ, ఆ కాఫీ కాదు డార్లింగ్, ఏ? ఈ కాఫీ. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఫస్ట్ నైట్? ఛీ, పోవే. అవును, ముందు ఇలాగే ఉంటుంది. అలవాటవుతుంటే అవసరం ఎక్కువ అవుతుంటుంది. ఏంటి, నీకు సిగ్గులేదా? సిగ్గుపడితే కుదరదులే గాని. ఏ ఏంటి రాత్రంతా ఫుల్ రొమాన్సా? ప్లీజ్ అను, చెప్పవా? చెప్పవా? చెప్పవే. శ్వేత, చెప్పు, ప్లీజ్ చెప్పు. ప్లీజ్ ప్లీజ్ చెప్పమంటుంటే చెప్పు. చెప్తానుండు. చెప్పవే. అది రాత్రి మ్మ్. అబ్బా, చెప్పింది చాలేవే, ఇంక నేను చెప్పలేను. నన్ను వదిలేవే ప్లీజ్. ఏ వదిలేస్తే మళ్ళీ వెళ్ళిపోదామనా? ఆ? శ్వేత, పొద్దున పాలవాడొచ్చి పాలిచ్చి వెళ్ళాడు. పాలవాడా? అవును, వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉండడం మంచిది కాదని త్వరగా వెళ్ళిపోమని చెప్పాడు. ఏంటను, మనం కొత్త ప్లేస్కొచ్చాం కదా, మనల్ని భయపెట్టాలని అలా అన్నాడేమో. మనం భయపడ్డానికి ఆ వాచ్మెన్ ఒక్కడే చాలు, మళ్ళీ వీడెందుకు? అమ్మో, వాడి గురించి చెప్పకే బాబు, వాణ్ణి చూస్తేనే భయం వేస్తుంది. శ్వేత, ఎందుకలా అన్నాడంటావ్? ఆ ఈ ఇంట్లో దయ్యం మనల్నందర్నీ చంపేస్తుందని అలా చెప్పుంటాడు. అమ్మో, దెయ్యమా? లేకపోతే ఏంటే, వాడేదో పిచ్చి పిచ్చిగా వాగితే దాన్నే పట్టుకుని వేళ్లాడుతున్నావు. ముందు కాఫీ కలుపు.